మా పోర్టర్ కంపెనీ అయినా 19% కమిషన్ తీసుకుంటుండు. 19% కమిషన్ తీసుకుంటుండు. ప్యాసింజర్ ఆటోలు తీసుకొచ్చేసిండు. ముఖ్యంగా ప్యాసింజర్ ఆటోలు తీసుకొచ్చిన తర్వాత మా కారబార్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తుండు. మాకు కస్టమర్ ఒకవేళ మా రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసినా కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తుండు. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని చాలా ఎట్లా అంటే కస్టమర్లు వాళ్ళతో మాకు ఇబ్బంది పెట్టినా మాతో నుంచి మన ఎక్కువ ఫీట్లో రాడ్లు వచ్చినా కూడా మమ్మల్ని సస్పెండ్ చేసి మా కమిషన్ అనేది చాలా పెంచేసిండు. ఒకప్పుడు 30 కిలోమీటర్లు పోతే 1100 రూపాయలు కిరాయి ఇస్తుండే. ఇప్పుడు 30 కిలోమీటర్లు పోతే 900 రూపాయలు ఇస్తుండు. మళ్ళీ కమిషన్ అనేది పెంచేసిండు. ఒకప్పుడు 10% ఇస్తుండే, ఇప్పుడు 19% చేసిండు. ఇంకోటి ఏంటంటే ప్యాసింజర్ తీసుకొచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ప్యాసింజర్లు తీసుకొచ్చేసి అది ప్యాసింజర్లు కొట్టాల్సిన ఆటోని వీళ్ళు మెటీరియల్ తీసుకొని పోయి మా 3 వీలర్ గూడ్స్ని అయితే చాలా దారుణంగా చేసేసిండు. దానివల్ల మేము ఇంతమంది ధర్నా చేయాల్సి వచ్చింది. కస్టమర్లు క్యాన్సిల్ చేసిరు అనుకో మా రీజన్ పెట్టినా కూడా మా ఐడీలో సస్పెండ్ అవుతున్నాయి. మా ఐడీ రీజన్ తీయని కారణం కూడా ఇంకోటి ఏంటంటే అన్న మా ఐడీ కూడా తీయని కారణం ఏంటంటే మళ్ళీ 5,000 రూపాయలు జరిమానా అడుగుతారు, మళ్ళీ పర్మనెంట్ సస్పెండ్ చేస్తాడు. దీనివల్లనే అన్న ముఖ్యంగా. సరిపోతుంది.